ఈ కుక్కర్లు వచ్చినప్పటి నుంచి పెరుగుతున్నాయి అంట నేను. ఎందుకంటే గంజి వెళ్ళిపోతుండే. ఇంతకుముందు మీరు గరం చేసి రైస్ గిన్నెలో వండుకుంటుండే. అప్పుడు గంజి పడేస్తే జర కార్బోహైడ్రేట్ పోతుండే. ఒక 10 యూనిట్లు దాని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తగ్గుతుండే. అట్లా మీరు వండుకోండి. మళ్ళా జరసేపు నానబెట్టండి వండే ముందు. వాటర్ వేసి నానబెట్టండి రైస్ని, జర సాఫ్ట్ కూడా అవుతుంది. దాంట్లో కూడా జర స్టార్చ్ పోతుంది, అది పడేసేయండి ఫస్ట్. మళ్ళా నింపండి, దాని తర్వాత ఉడకబెట్టండి. అప్పుడు చూసుకుంటారు కదా సాఫ్ట్ ఉందనేసి బాగా కలుపుతుండండి. అంతే, ఏంది స్టార్చ్ మొత్తం వాటర్లో వస్తుంది. అది మొత్తం పడేసేయండి వాటర్. జర కుల్ల కుల్ల ఉంటాయి చామలు. దాని తర్వాత మీరు తినేటప్పుడు జర్ర ఇంత ఆవు నెయ్యి వేసుకొని దాని మీద ఆవు పాలతోటి చేసిన పెరుగు వేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్. మళ్ళీ కొంచెం ఉసిరికాయ పచ్చడి పెట్టుకోండి సైడ్లో, విటమిన్ సి కూడా పోతుంది. తినండి. ఇట్లా ఏంది, ఇట్లా బాయిల్ చేసి దాని వాటర్ పక్కకు పడేసి మళ్ళీ దాని మీద ఆవు నెయ్యి వేసుకోవడం వల్ల 20 to 30 యూనిట్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఈ రైస్ది తగ్గుతుంది. ఇవన్నీ చెప్పారు మనకు. అట్లా చూడండి, రైస్ కుక్కర్లు వచ్చినప్పటి నుంచి ఈ కేసులు పెరిగినాయి. మీరే గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మీ ఏజ్ 30 నుంచి 40 మధ్యలో ఉంది అంటే చిన్నప్పుడు మీరు మీ మమ్మీని రైస్ కుక్కర్లో రైస్ వండుతున్నారా లేదంటే గిన్నెలో అమ్ముతున్నారా మీరే గుర్తు చేసుకోండి. మీకే మీ సమాధానం దొరికిపోతుంది. రైస్ కుక్కర్లో వండకండి, గిన్నెలో వండండి. షుగర్ ఉన్నా షుగర్ లేకున్నా ఫినిష్, ఫుల్ స్టాప్. షుగర్ అది పూర్తిగా హోమియోపతి మెడిసిన్తో తగ్గాలి. దానికోసం మీరు ఏ హోమియోపతి డాక్టర్నన్నా కన్సల్ట్ చేయండి, మీకు చెప్తారు ఎట్లా తగ్గుతుంది. మీరు ఇంకోటి నోటీస్ చేయండి, మీ తాతకి డయాబెటీస్ ఉండేనా, వాళ్ళ తాతకి డయాబెటీస్ ఉండే, అరే ఎవరికి వచ్చింది బై షుగర్ అది రైస్ తిని? ఎవరికి రాలేదు షుగర్ అది రైస్ తిని. షుగర్ అది ఎందుకు వచ్చింది? ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, నో ప్రాపర్ స్లీప్, స్మోకింగ్, ఆల్కహాల్. డాక్టర్లు అంటున్నారు అని కాదు, వాళ్ళకు ఎవరైతే అంటున్నారో వాళ్ళకు పక్కా మీరు ఆలోచించండి. ఒకవేళ రైస్ తోటి వస్తుంటే ఇప్పుడు వరకు ఇట్లా ఉంటుండేనా? కాదు కదా. గంతే, రైస్ వల్ల అయితలేదు. మీరు రైస్ బ్రహ్మాండంగా తినొచ్చు, కానీ లిమిట్ అంటే ఏంది? పోర్షన్ సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ కుకింగ్ కూడా.